ప్రపంచం మరిచిపోయిన ఒక రహస్య ప్రదేశం శంబాలా. అది కేవలం పురాణమని అందరూ నమ్మారు. కానీ ఆ నిజాన్ని వెతకాలని నేను నిర్ణయించుకున్నాను. శతాబ్దాలుగా శంబాలా అనే రహస్య రాజ్యం మానవ చరిత్రలోని అత్యంత ఛేదించలేని మర్మాలలో ఒకటిగా నిలిచిపోయింది. ప్రాచీన గ్రంథాలు, మరిచిపోయిన పటాలు, హిమాలయాల ఉపగ్రహ చిత్రాలు, ఇంకా అనేక సాహసయాత్రల ఆధారాలు అన్నీ ఒకే ప్రశ్న వైపు చూపిస్తున్నాయి. శంబాలా నిజంగానే హిమాలయాల ఆవల దాగి ఉన్న ఒక రహస్య రాజ్యమా, లేక అది ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రతీక మాత్రమేనా? ప్రతి కొత్త ఆధారం మనల్ని సత్యానికి మరింత దగ్గర చేస్తుంది. అయినప్పటికీ ఆ అంతిమ నిజం ఇప్పటికీ మన చేతులకు అందకుండా ఒక రహస్యంగానే మిగిలిపోయింది. హిమాలయాల గుండెల్లోకి ప్రతి అడుగు నన్ను ఒక తెలియని రహస్యం వైపు తీసుకెళ్తోంది. హిమాలయ గ్రామాల్లో తరతరాలుగా ఒకే కథ వినిపిస్తోంది. మంచు పర్వతాల ఆవల పవిత్రమైన ఒక రాజ్యం ఉందని, దాన్ని ప్రతి ఒక్కరూ చూడలేరని, సత్యాన్ని వెతికేవారికే దాని ద్వారం తెరుచుకుంటుందని స్థానికులు నమ్ముతారు. ప్రతి యాత్రకు ఒక పరీక్ష ఉంటుంది. ఈ ఎత్తుల్లో ప్రతి రాత్రి ప్రకృతితో చేసే పోరాటమే. కానీ ఉదయం మరో ఆశను తీసుకొస్తుంది. ప్రపంచానికి పైగా నిలబడి చూస్తే హిమాలయాల వైశాల్యం మనిషి ఎంత చిన్నవాడో గుర్తు చేస్తుంది. కానీ ఈ అపారమైన పర్వతాల మధ్యే ఇంకా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు దాగి ఉన్నాయి. ఒక వృద్ధ సాధువు నాతో ఇలా అన్నాడు: శంబాలాను వెతికే ముందు నీలోని నిశ్శబ్దాన్ని కనుగొను. Master, how does one find the kingdom of Shambhala? Shambhala is not found on maps, it is revealed through the heart's journey. Meditate on compassion, let your spirit follow the path. హిమాలయాల అడవుల్లో ప్రతి అడుగు ఒక కొత్త ప్రమాదానికి ఆహ్వానం. ఈ దట్టమైన అరణ్యం వేలాది జీవులకు నిలయం. కానీ ఇక్కడ ప్రతి కదలికను నిశ్శబ్దంగా గమనించే ఒక వేటగాడు కూడా ఉన్నాడు. అది ఒక భారీ కొండ చిలువ. ఒక్క క్షణం అంతా మారిపోయింది. మెరుపు వేగంతో దాడి చేసిన కొండ చిలువ తన ఆహారాన్ని బంధించేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు ఈ పోరాటంలో గెలిచేది ధైర్యమా, లేక ప్రకృతి శక్తా? ప్రతి క్షణం విలువైనదే. ప్రతి నిర్ణయం జీవితం లేదా మరణాన్ని నిర్ణయించగలదు. అనుభవం, ధైర్యం మరియు చివరి ప్రయత్నంతో అన్వేషకుడు తన ప్రాణాలను కాపాడుకోవటానికి పోరాడుతున్నాడు. శంబాలా నిజంగానే హిమాలయాల్లో దాగి ఉన్న ఒక రహస్య రాజ్యమా, లేక అది మనిషి ఆధ్యాత్మిక ప్రయాణానికి ప్రతీక మాత్రమేనా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది.